వార్తలు విశ్లేషణకు స్వాగతం. వివిధ వార్తాపత్రికల్లో ప్రచురితమైన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు చూద్దాం. విరాళమిద్దాం, తరువాత మేద్దాం. లంచాలతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నిధులు. విద్యుత్ శాఖ ఇంజనీర్ల దోపిడీలో కొత్త కోణం. గెలిచాక తమకు అన్ని విధాలా మద్దతిచ్చేలా ఒప్పందం. ముగ్గురు కలిసి ₹1 కోటి సమర్పణ. వసూలు రాజాలపై ప్రభుత్వ విచారణ. విద్యుత్ సిబ్బంది లంచాల వసూళ్లు, అవినీతిపై తవ్వే కొద్దీ కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. లక్షల రూపాయలిచ్చి లంచాల వసూళ్లు అధికంగా ఉండే పోస్టులోకి వచ్చిన విద్యుత్ ఇంజనీర్లు అదే స్థాయిలో అక్రమ సంపాదనకు తెగపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో లంచాల వసూలులో ఆరితేరిన ముగ్గురు విద్యుత్ ఇంజనీర్లు అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు కావాల్సిన నేతకు విరాళమిచ్చారు. ఈ విషయాన్ని ప్రభుత్వం అంతర్గత విచారణలో గుర్తించింది. ఒక ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థికి ముగ్గురు ఇంజనీర్లు నేరుగా ₹1 కోటి విరాళమిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ పరిధిలోని పరిశ్రమలు, వ్యాపారుల నుంచి ఈ ముగ్గురు వసూలు చేసి ఎన్నికల ప్రచారానికి పంపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వారు హైదరాబాద్ నగరంలో 3 కీలక విద్యుత్ డివిజన్లలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమకు అన్ని విధాలా అండగా ఉండాలనే ఒప్పందంతో విరాళమిచ్చినట్లు సమాచారం. అలాంటి ఇంజనీర్లపై విచారణ చేయాలని విద్యుత్ సంస్థల యాజమాన్యాలను తాజాగా ప్రభుత్వం ఆదేశించింది. 300 మందికి పైనే రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేసే వారిలో దాదాపు 300 మంది భారీగా లంచాలు వసూలు చేస్తున్నట్లు ప్రాథమిక అంచనా. కొందరు ఉద్యోగులు, ఇంజనీర్లు తమను ప్రాధాన్య పోస్టులోనే ఉంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి 3 ఏళ్ల పాటు పోకల్ పోస్టులో పనిచేస్తే ఆ తర్వాత తప్పనిసరిగా కార్యాలయంలో ఉండే అప్రధాన్య పోస్టులోకి వెళ్ళాలి. 5వ తేదీ నాటికి అభ్యర్థుల పేర్లు పంపండి. ఒక్కో జడ్పీటీసీ స్థానానికి ముగ్గురిని ప్రతిపాదించాలి. మంత్రులు, డీసీసీ అధ్యక్షులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థుల పేర్ల జాబితాలను అక్టోబర్ 5వ తేదీ నాటికి పీసీసీకి పంపాలని మంత్రులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అన్ని జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో సంప్రదించి ప్రతి జెడ్పీటీసీ స్థానానికి ముగ్గురు బలమైన, అర్హులైన అభ్యర్థులను గుర్తించాలని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం జూమ్ ద్వారా సీఎం మాట్లాడారు. 5 అంశాలే కీలకం. గాజా యుద్ధం ముగింపుపై ట్రంప్ ప్రణాళికపై అందరి దృష్టి. ఫర్నిచర్పై సుంకాల బాంబు. 7.42 కోట్ల మందితో బీహార్ ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 3,99,000. ట్రంప్ సుంకాలతో భయం అవసరం లేదు. సినిమాలపై టారిఫ్ల మీద స్పష్టత రావాల్సి ఉంది. అవి అమలులోకి వచ్చినా యూఎస్లో టికెట్ల ధరల్ని పెంచలేం. షూటింగ్ల కోసం ప్రతి కథని అమెరికా బాట పట్టించే. ఈనాడుతో సినీ నిర్మాత, పంపిణీదారు టీజీ విశ్వప్రసాద్. భారతీయ సినిమా విడుదల అంటేనే అమెరికాలో ఓ ప్రత్యేక సంబరం. ఇక తెలుగు సినిమా విడుదలంటే సందడి రెట్టిపోతుంది. అగ్రరాజ్యంలోని మల్టీప్లెక్స్ థియేటర్ సైతం అనకాపల్లిలోని థియేటర్లా మారిపోతుంది. మన వాళ్ల సినిమా అభిరుచి అలాంటిది. సినిమా బాగుందంటే వసూళ్లకు ఆకాశమే హద్దు. మిలియన్ల కొద్దీ డాలర్లు వసూలవుతుంటాయి. మన సినిమాలను లక్ష్యంగా చేసుకునే ట్రంప్ ఈ సుంకాలు విధిస్తున్నారనుకోవచ్చా? అమెరికాలో మన సినిమాలు ఏడాదికి సగటున 50 నుంచి 60 మిలియన్ డాలర్లకు మించి వసూళ్లు సాధించడం లేదు. ఈ మొత్తానికి ట్రంప్ ఇదంతా చేస్తున్నారని అనుకోవడం లేదు. జపనీస్, చైనీస్ సినిమాలపైనే ఆయన దృష్టి ఎక్కువగా ఉంది. ఇటీవల జపాన్ నుంచి వస్తున్న యానిమేషన్ సినిమాలు అమెరికాలో మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. చైనా సినిమాలు అంతే ప్రభావం చూపిస్తున్నాయి. చాయ్ వాలా నుంచి ప్రధాని వరకు ఆకట్టుకున్న మోదీ జీవన ప్రస్థానం. హైటెక్స్ వేదికగా హృదయంగా సాగిన సంగీత, నృత్య రూపకం. ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. సీటుకు ముగ్గురు. జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రాథమిక జాబితా సిద్ధం చేయండి. ఆశావాహుల గుణగణాలు, పరపతిని పరిశీలించండి. 5వ తేదీ కల్లా టీపీసీసీకి
జాబితాలు పంపండి. అర్హులైన అభ్యర్థులను టీపీసీసీ ఎంపిక చేస్తుంది. స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయండి. వీడియో కాన్ఫరెన్స్ లో ఇన్ఛార్జ్ మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. జనాభా ప్రాతిపదికన కంప్యూటర్ల కంట్రోల్లో రిజర్వేషన్ల ఖరారు. కొడంగల్ నుంచి ఫిర్యాదులొచ్చాయి. ఈ విషయంలో ఏం చేయలేమని వ్యాఖ్య. ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక డీసీసీ స్థాయిలోనే. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉన్న నేపథ్యంలో ఒక్కో స్థానానికి 3 ప్రాథమికంగా ఓ జాబితాను సిద్ధం చేయాలని నిర్ణయించింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల నుంచి వచ్చిన ఆ జాబితాలను పరిశీలించి జెడ్పీటీసీ అభ్యర్థిని టీపీసీసీ ఖరారు చేయనుంది. స్థానిక ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల శాఖ మంత్రి నామినేటెడ్ పదవుల భర్తీకి కోడ్ దెబ్బ. నవంబర్ 11 దాకా అమల్లో ఎన్నికల నియమావళి, ఆపై మున్సిపల్ ఎన్నికల కోడ్. ఈ ఏడాదిలో పదవుల భర్తీ అనుమానమే. ఆశావాహులకు మరికొంతకాలం ఎదురుచూపులే. డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ కూడా వాయిదా. సాధారణం 740 మిల్లీమీటర్లు, నైరుతిలోనే 988. దంచికొట్టిన వానలు 4 నెలల్లోనే వార్షిక సగటు కన్నా ఎక్కువ. ఏడాది సాధారణ వర్షపాతం 923 మిల్లీమీటర్లు. ఇంకా నిష్క్రమించని రుతుపవనాలు 2 వారాల్లో తిరోగమిస్తాయి. బంగాళాఖాతంలో వాయుగుండం. నేడు రేపు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు. జల విద్యుత్ ఉత్పత్తిలోనూ రికార్డులు. 2 నెలల్లోనే 4062 మిలియన్ యూనిట్లు. సాగర్లో ఏడాది లక్ష్యం ఇప్పటికే చేరిక. రాష్ట్రంలో ఈ ఏడాది నైరుతిలో వానలు దంచుకొట్టాయి. 4 నెలల వ్యవధిలోనే ఏడాది సగటు వర్షపాతం కన్నా ఎక్కువగా నమోదైంది. నైరుతి రుతుపవనాల ద్వారా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం 740.6 మిల్లీమీటర్లుగా వాతావరణ శాఖ నిర్ణయించింది. వార్షిక సగటు వర్షపాతం 923.8 మిల్లీమీటర్లు ఉంటుందని తెలిపింది. అయితే నైరుతిలోనే ఏకంగా 968.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఇది నైరుతి రుతుపవనాల సగటుతో పోలిస్తే 247.7 మిల్లీమీటర్లు అధికం. వార్షిక సగటుతో పోలిస్తే 645 మిల్లీమీటర్లు అధికంగా నమోదైంది. ఆంధ్ర యువతిపై తమిళ ఖాకీల అత్యాచారం. ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంలో దారుణం. దర్శనానికి వెళ్తున్న అక్క చెల్లెలను వాహనంలో నుంచి దింపి బైక్పై తీసుకెళ్లిన 2 కానిస్టేబుళ్లు. అక్కను బెదిరించి చెల్లిపై అత్యాచారం. నిందితులు సుందర్, సురేష్ రాజ్ అరెస్ట్. రిమాండ్ విధించిన స్థానిక కోర్టు. హమాస్కు డెడ్ లైన్. శాంతి ప్రణాళికపై 3 నుంచి 4 రోజుల్లో స్పందించాలి, లేదంటే వారి కథ విషాదాంతమే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్. గాజా శాంతి ప్రణాళికను స్వాగతించిన ప్రధాని మోదీ. 8 అరబ్, ముస్లిం దేశాలు కూడా. చెప్పలేని భాషలో పాక్ స్లెడ్జింగ్. నా ఏకాగ్రతను దెబ్బతీయాలని చూశారు. నేను ఆశపడి ఒక్క చెత్త షాట్ ఆడినా ఫలితం తారుమారయ్యే ముప్పు. అందుకే సంయమనం వహించా. తొలుత ఒత్తిడికి లోనైనా పట్టుదలగా ఆడా. 600 దేశాన్ని గెలిపించాలనుకున్నా. నా 2 టీ20 సెంచరీల కన్నా ఈ 69 పరుగులు మిన్నా. పాకిస్తాన్ను ఓడించిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనన్న తిలక్ వర్మ. దేశానికి టీ20 వరల్డ్ కప్ అందించాలనేది నా కల. నేను ఆరాధించే కోహ్లీతో పోలికను గౌరవంగా భావిస్తున్నా. రాష్ట్రంలోని విదేశీ విద్య. ఆఫ్లైన్ క్యాంపస్ల ఏర్పాటుకు 5 నుంచి 6 వర్సిటీల ఆసక్తి. అనుమతులు, ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి. కేంద్ర ప్రభుత్వంతోనూ సమాలోచనలు. లండన్లోని ఓ ప్రముఖ వర్సిటీకి పైగా ప్యాలెస్ లేదా న్యాక్ భవనాన్ని ఇచ్చే యోచనలో రాష్ట్ర సర్కార్. 14 విదేశీ యూనివర్సిటీలకు యూజీసీ అనుమతులు. 68.5 లక్షల ఓట్ల తొలగింపు. బీహార్లో ఓటర్ల తుది జాబితా వెల్లడి. కొత్తగా 21.53 లక్షల ఓటర్ల నమోదు. మొత్తం ఓటర్ల సంఖ్య 7.42 కోట్లు.
నామినేటెడ్ పదవుల భర్తీకి కోడ్ దెబ్బ. నవంబర్ 11 దాకా అమల్లో ఎన్నికల నియమావళి. ఆపై మున్సిపల్ ఎన్నికల కోడ్. ఈ ఏడాదిలో పదవుల భర్తీ అనుమానమే. ఆశావహులకు మరికొంతకాలం ఎదురుచూపులే. డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ కూడా వాయిదా. నమస్తే తెలంగాణ చూద్దాం. ఉద్యోగం ఇచ్చారు, ఆ వెంటనే రద్దు చేశారు. ఓ యువతికి డీఎస్పీగా నియామక పత్రం, ఒకే పోస్టుపై ఇద్దరికి అపాయింట్మెంట్ ఆర్డర్. చివరికి ఓ యువతి నుంచి ఆర్డర్ లెటర్ వెనక్కి. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలో వింత ఘటన. విషయం బయటకు పొక్కకుండా బెదిరింపులు. గ్రూప్ 1 పోస్టుల పరీక్షల నిర్వహణలోనే కాదు, నియామకాల్లోనూ అక్రమాలు జరిగాయా అంటే అవునని అనిపిస్తోంది. మెదక్ జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్థికి డీఎస్పీగా ఉద్యోగ నియామక పత్రమిచ్చి ఆ వెంటనే రద్దు చేసిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. సదరు మహిళా అభ్యర్థి నియామకాన్ని రద్దు చేసి ఆమె నుంచి నియామక పత్రాన్ని వెనక్కి తీసుకున్నారు. రైతు బతుకుకు కేసీఆర్ భరోసా. బీఆర్ఎస్ పాలనలో తగ్గిన ఆత్మహత్యలు. తెలంగాణలో 96% కనుమరుగైన బలవన్మరణాలు. 2015లో 1209 నుంచి 2023లో 48కి తగ్గిన సంఖ్య. కేంద్రం విడుదల చేసిన ఎన్సీఆర్బీ నివేదికలో వెల్లడి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పరిస్థితి తారుమారు. 2 ఏళ్లలోనే 700 మందికి పైగా అన్నదాతల ఆత్మహత్య. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్ అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలు, వ్యవసాయ అనుకూల విధానాల ఫలితంగా తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ విషయాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన ఇండియా క్రైమ్ రిపోర్ట్ 2023 వెల్లడించింది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో అన్నదాతల బలవన్మరణాలు గణనీయంగా తగ్గిపోయాయి. 2015లో 1209 రైతు ఆత్మహత్యలు నమోదు కాగా అవి 2023 నాటికి 48కి తగ్గిపోయినట్లు ఆ నివేదిక పేర్కొంది. రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని చూడాలనుకున్న కేసీఆర్ కళ సాకారమైంది. మార్గులకు సాగునీరు. కేసీఆర్ కృషితో తీరిన రైతుల గోస. బీఆర్ఎస్ హయాంలో 182 కోట్లు మంజూరు. 60 కిలోమీటర్ల మేర సాగునీటి కాలువ నిర్మాణం. 3 రోజుల క్రితం కల్వకుర్తి ఎత్తిపోతల నీటి విడుదల. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతుల కృతజ్ఞతలు. రంగారెడ్డి జిల్లాలోని మార్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి తదితర మండలాలకు శాశ్వత సాగునీటి కలను కేసీఆర్ నెరవేర్చారు. వర్షాలు కురిస్తే తప్ప వ్యవసాయం చేసుకోలేని రైతులకు శాశ్వత సాగునీరు అందించాలన్న లక్ష్యంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగమైన జంగారెడ్డిపల్లి నుంచి మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల గుండా రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లు, తలకొండపల్లి, మార్గుల మండలాలకు సాగునీరు అందించారు. బతుకమ్మ మొదటి రోజే ఇల్లు కూల్చిన హైడ్రా. శిథిలాల మధ్య నిలబడి ఓ బాలుడి ఆవేదన. ఇల్లు లేదు, తిండి లేదు, యాడ ఉండాలే, మా బతుకులు రోడ్డున పడ్డాయి, ఏం కావాలే? ఉన్న ఇంటిని కూల్చిండ్రు. ఇక చీరలిస్తారంట. ఆ చీరలెందుకు, మేం చచ్చిపోతే కప్పనిక? గాజుల రామారం బస్తీ పిల్లగాడి కంటతడి. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గాజుల రామారంలోని బస్తీపై ఈ నెల 21 నాటి ఉదయం హైడ్రా అధికారులు విరుచుకుపడ్డారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాల్లో తొలి రోజునే ఇండ్లపైకి బుల్డోజర్ను తోలారు. పేదల ఆర్తనాదాల మధ్య గంటల్లోనే ఇళ్లను కూల్చివేశారు. అప్పటి నుంచి ఆ బస్తీవాసులు ఆ శిథిలాల మధ్యే తిరుగుతున్నారు. రిజర్వేషన్లు ఆగమాగం. ఎస్టీలే లేని గ్రామాల్లో ఎస్టీలకు రిజర్వ్. ఒక్క బీసీ కూడా లేని చోట బీసీకి, అంతా బీసీలున్న చోట ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్డ్ అభ్యర్థులు లేక గతంలో కొన్ని గ్రామాల్లో జరగని ఎన్నికలు. ఇప్పుడు కూడా అవే పరిస్థితులు. 6 నుంచి మళ్లీ కాలేజీల బంద్. ఫీజు బకాయిలు విడుదల చేయని సర్కార్. ఊరించి ఉసూరు మనిపించిన ప్రభుత్వం. నేడు కాలేజీ యాజమాన్యాల సమావేశం. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం. నిరవధిక మూసివేత దిశగా ఆలోచన. ఫిబ్రవరిలోపు H1Bలో కీలక మార్పులు. టీసీఎస్లో 80,000 మందిపై వేటు.
కర్ణాటక కాంగ్రెస్ పాలనలో 80% కమిషన్లు. దేశంలో గంటకో రైతు ఉరికోయకు. కాశీలో పద్మశ్రీ గ్రహీత ఇంటిపైకి బుల్డోజర్. సాక్షి పేపర్ చూద్దాం. ఆయకట్టు ఆయువు కట్. ఆల్మట్టి ఎత్తు పెంపుతో ఎడారిగా మారనున్న శ్రీశైలం సాగర్ ఆయకట్టు. ఆల్మట్టి డ్యాంలో 524.256 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసే పనులను వేగిరం చేసిన కర్ణాటక. పునరావాసం భూసేకరణకు 70,000 కోట్లు మంజూరు. 129.72 నుంచి 279.72 టీఎంసీలకు పెరగనున్న డ్యాం నిల్వ సామర్థ్యం. అదనంగా 5,30,475 హెక్టార్లకు నీటిని అందించేలా కాల్వల వ్యవస్థను పూర్తి చేసిన కర్ణాటక. డ్యాంలోకి వచ్చిన నీటిని వచ్చినట్టుగా తరలించేందుకు ఏర్పాట్లు. ఫలితంగా వర్షాభావ సంవత్సరాల్లో శ్రీశైలానికి చుక్క నీరు వచ్చే అవకాశం లేదంటున్న నిపుణులు. శ్రీశైలం నాగార్జున సాగర్లపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టు. ఎడారే రాష్ట్రంలో తాగునీటికి ఇక్కట్లే. ఆల్మట్టిలో నీటి నిల్వ ఎత్తు పెంపు అంశం సుప్రీం ముంగిట. చేయూత ఇవ్వండి. ధాన్యం కొనుగోలు కోటాను పెంచి డెలివరీ నిబంధనలు సడలించండి. అదనపు గోదాములు, రైళ్ల సదుపాయం కల్పించండి. కేంద్రాన్ని కోరిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలుకు సిద్ధమని వెల్లడి. గ్యారంటీలకు టాటా. లంకబిందెల వేటలో ముఖ్యమంత్రి బాండ్ పేపర్లు రాసిచ్చి రేవంత్ భట్టి మోసం చేశారు. ధ్వజమెత్తిన హరీష్ రావు. సిద్దిపేటలో కాంగ్రెస్ బాకీ కార్డుల విడుదల కార్యక్రమం. పల్లెల్లో స్థానిక సందడి. ఓటర్లు లేకున్నా కోట. మళ్ళీ ట్రంప్ టారిఫ్ బాంబు. ఆశావహులు ఖర్చులు పెట్టుకుని ఆగం కావద్దు. వెలుగు పేపర్ చూద్దాం. బాకీ పడ్డది మీరే. మీ హయాంలో హామీలన్నీ ఎగ్గొట్టి మాపై దుష్ప్రచారమా? బీఆర్ఎస్ బాకీ కార్డు ప్రచారంపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్. మేమిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఉద్యోగాలు, ఫ్రీ కరెంట్ ఇస్తే బాకీ పడ్డట. బాకీలు బకాయిల గురించి మాట్లాడితే కేసీఆరే మొదటి ముద్దాయి. మీరు చేసిన అప్పులకు మేం వడ్డీలు కడుతున్నాం. స్థానిక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్దే గెలుపని ధీమా. గెలుపు బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదే. లోకల్ బాడీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు మొదలు గెలుపు దాకా రెస్పాన్సిబిలిటీ. జూమ్ మీటింగ్లో ఇన్ఛార్జి మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. ఈ నెల 5 కల్లా జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రతిపాదనలను సిద్ధం చేయండి. స్థానిక లీడర్లతో సంప్రదింపులు జరిపి అర్హుల పేర్లు పంపండి. ఇన్ఛార్జి మంత్రులకు స్థానిక లీడర్లు పూర్తి స్థాయిలో సహకరించాలి. అన్ని జెడ్పీలు మెజార్టీ ఎంపీపీలను కైవసం చేసుకునేలా పనిచేయాలని పిలుపు. బనకుచెర్లకు అనుమతులు ఇవ్వండి. కేంద్ర హోం జలశక్తి మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. సముద్రంలోకి వెళ్లే నీటినే వాడుకుంటాం. అమరావతి నిర్మాణానికి నిధులు, ఏపీకి ఆర్థిక సాయంపై చర్చ. కేసీఆర్ బాకీ కార్డ్. బీఆర్ఎస్ ఎగ్గొట్టిన హామీలతో విడుదల చేసిన మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం, అడ్లూరి. ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసింది. డబుల్ ఇండ్లు, నిరుద్యోగ భృతి వంటివి ఏమైనవని ప్రశ్న.